హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. 31వ క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. 1 నుంచి 30 వరకు గల క్వశ్చన్కు సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడగలరు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ 31వ క్వశ్చన్. పత్రంలో రేఖల వంటి నిర్మాణాలు ఏవి? పత్రంలో ఉన్నటువంటి రేఖల వంటి నిర్మాణాలు ఏవి? ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈనెలు. పత్రంలో రేఖల వంటి నిర్మాణాలు ఈనెలు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయోగ క్రియలో ఆహారం తయారు చేసే భాగం ఏది? కిరణజన్య సంయోగ క్రియలో ఆహారం తయారు చేసే భాగం ఏది? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పత్రాలు. కిరణజన్య సంయోగ క్రియలో ఆహారం తయారు చేసే భాగాలు పత్రాలు. ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన సమాధానం. 33వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో ఈ నెల వ్యాపనం అనేది ఉంటుంది. దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ సమాంతర ఈ నెల వ్యాపనం, ఆప్షన్ బి జాలాకార ఈ నెల వ్యాపనం, ఆప్షన్ సి జాలాకార మరియు హస్తాకార ఈ నెల వ్యాపనం, ఆప్షన్ డి ఈ నెల వ్యాపనం అనేది ఉండదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాలాకార ఈ నెల వ్యాపనం. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో జాలాకార ఈ నెల వ్యాపనం అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 34వ క్వశ్చన్. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాల్లో ఈ నెల వ్యాపనం అనేది ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలలో ఈ నెల వ్యాపనం ఉంటుంది. ఆప్షన్ ఏ సమాంతర ఈ నెల వ్యాపనం, ఆప్షన్ బి జాలాకార ఈ నెల వ్యాపనం, ఆప్షన్ సి వేరు వ్యవస్థ ఉండదు, ఆప్షన్ డి పత్రాల చివరిలో మొగ్గ ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సమాంతర ఈ నెల వ్యాపనం. పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల యొక్క పత్రాలలో సమాంతర ఈ నెల వ్యాపనం అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. కాండంపై పత్రం ఎక్కడ అతికి ఉంటుంది? కాండంపై పత్రం అనేది ఎక్కడ అతికి ఉంటుంది? పత్రదళం, పత్రపీఠం, పత్రవృంతం, పైవన్నీ. కాండంపై పత్రం ఎక్కడ అతికి ఉంటుంది అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి పత్రపీఠం. పత్రపీఠంపై పత్రం అనేది అతికి ఉండడం జరుగుతుంది కాండం పైన. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పత్రదళాన్ని కాండంతో కలిపే భాగం ఏది? పత్రదళాన్ని కాండంతో కలిపే భాగం పత్రవృంతం. ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన సమాధానం. పత్రదళాన్ని కాండంతో కలిపే భాగం చూసుకున్నట్లయితే పత్రవృంతం అనేది పత్రదళాన్ని కాండంతో కలిపి ఉంచుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగంలో ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలు ఏవి? వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగంలో ఉన్న సన్నని మేకల వంటి నిర్మాణాలు ఏవి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈనెలు. ఈనెలు అనేటివి పత్ర భాగంలో రేఖల వంటి నిర్మాణాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 38వ ప్రశ్న చూసుకుందాం. పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే భాగం ఏది? పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే భాగం ఏది? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రక్షక కణాలు. పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో కనిపించే భాగం రక్షక కణాలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. రక్షక కణాల మధ్యలో ఉన్న రంధ్రాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పత్రరంధ్రం. రక్షక కణాలలో మధ్యలో ఉండే రంధ్రాన్ని పత్రరంధ్రం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. అది ఏ జిల్లాలో? ఎండిన ఆకులపైన సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను రంగులతో ఏ జిల్లాలలో గీస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలలో ఎండిన ఆకులపైన సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను వివిధ రంగులతో గీయడం జరుగుతుంది. ఆప్షన్ సి వరంగల్ జిల్లా అనేది సరైన సమాధానం. మొక్కల్లో నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని ఏమంటారు? మొక్కల్లో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో బయటకు విడుదల కావడాన్ని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే
ఆప్షన్ బి బాష్పోత్సేకం, మొక్కల్లో ఉన్నటువంటి నీరు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. అలాంటి మొక్కల్లో మొక్క కింద పడిపోకుండా ఆపే నిర్మాణాలు ఏవి? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తీగలు కొక్కాలు. తీగలు కొక్కాలు ఉండడం వల్ల కాండం బలహీనంగా ఉన్న మొక్క క్రింద పడిపోకుండా ఆపడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోన్సాయ్ అంటే ఏమిటి? బోన్సాయ్ అంటే ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పొట్టి మొక్కలు. అనేక పెద్ద పెద్ద వృక్షాలు చిన్న చిన్న పొట్టి మొక్కలుగా పెంచడాన్నే బోన్సాయ్ అని పిలవడం జరుగుతుంది. ఇది జపాన్ యొక్క సాంప్రదాయక కళ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చిరుతపులి గంటకు ఎంత వేగంతో పరిగెత్తగలదు? చిరుతపులి అనేది గంటకు ఎంత వేగంతో పరిగెత్తగలదు అనేది ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 45 కిలోమీటర్స్ 45 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో చిరుతపులి అనేది పరిగెత్తడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 45వ ప్రశ్న చూసుకుందాం. నత్త ఒక సెకనుకు ఎంత వేగంతో చెలుస్తుంది? నత్త అనేది ఒక సెకనుకు ఎంత వేగంతో చెలుస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 0.013 నుంచి 0.028 మీటర్లు. ఒక సెకండ్ కాలంలో నత్త 0.013 నుంచి 0.028 మీటర్లు ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల లాంటి నిర్మాణ తంతువులను ఏమంటారు? కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల లాంటి నిర్మాణ తంతువులను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టెండాన్లు. ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు సెంటీమీటర్లలో ఎంత? పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని యొక్క పొడవు సెంటీమీటర్లలో ఎంత? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5.7 సెంటీమీటర్స్. హమ్మింగ్ బర్డ్ యొక్క పొడవు 5.7 సెంటీమీటర్స్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పక్షుల్లో మగ ఆస్ట్రిచ్ పక్షి ఎన్ని కిలోలు ఉంటుంది? పక్షుల్లో మగ ఆస్ట్రిచ్ పక్షి ఎన్ని కిలోల బరువు ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 156 కిలోలు మగ ఆస్ట్రిచ్ పక్షి అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రిచ్ పక్షి యొక్క బరువు పౌండ్లలో ఎంత? ఇంతకుముందు ప్రశ్నలో కిలోల్లో అడిగాడు, ఇప్పుడు పౌండ్లలో అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 345 పౌండ్ల బరువు ఉంటుంది మగ ఆస్ట్రిచ్ పక్షి అనేది. ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. అయితే ఇది ఏ దేశపు సాంప్రదాయ కళ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జపాన్. బోన్సాయ్ అనే మరుగుజ్జు వృక్షం ఏ దేశపు సాంప్రదాయక కళ అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో ఎంత నీరు ఉంటుంది? భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో ఎంత నీరు ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళు. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు అనేది విస్తరించి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 52వ ప్రశ్న, డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగును తయారు చేసే విధానాన్ని ఏమంటారు? డైరీ పరిశ్రమలలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగును తయారు చేసే విధానాన్ని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి కోయాగులేషన్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బంగారం వజ్రాల నాణ్యతను దేనిలో కొలుస్తారు? ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కేజీల్లో, ఆప్షన్ బి గ్రాముల్లో, ఆప్షన్ సి మిల్లీగ్రాముల్లో, ఆప్షన్ డి క్యారెట్లలో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్యారెట్లలో. బంగారం వజ్రాల యొక్క నాణ్యతను
క్యారెట్లలో కొలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 54వ ప్రశ్న, ఆరోగ్యవంతమైన మానవుని గుండె జీవితకాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆరోగ్యవంతమైన మానవుని యొక్క గుండె జీవితకాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2.5 బిలియన్లు. మానవుని యొక్క గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 55వ ప్రశ్న, మానవుని హృదయం నిమిషానికి ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది? మానవుని హృదయం నిమిషానికి ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని నిమిషానికి మానవుని యొక్క హృదయం అనేది పంపు చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 56వ ప్రశ్న చూసుకుందాం. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? మానవ శరీరంలో ఉన్నటువంటి అతి పొడవైన ఎముక ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫీమర్ ఎముక. ఫీమర్ ఎముక అనేది తొడ భాగంలో ఉండడం జరుగుతుంది. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఫీమర్ ఎముక. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చెవి ముక్కు భాగాల్లో ఉండే ఎముకలు ఏవి? చెవి ముక్కు భాగాల్లో ఉండే ఎముకలు ఏవి? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మృదులాస్థి. మృదులాస్థి ఎముక అనేది చెవి మరియు ముక్కు భాగాల్లో ఉండడం జరుగుతుంది. ఇవి వంగడానికి ఫ్లెక్సిబుల్గా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి మృదులాస్థి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని పేర్కొన్న సంస్థ ఏది? దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ 2 మిన్నెసోటా సైన్స్ మ్యూజియం, ఆప్షన్ సి సిసిఎంబి, ఆప్షన్ డి బ్రిటిష్ సైన్స్ మ్యూజియం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 1 మరియు 2 అనగా అమెరికా మరియు మిన్నెసోటా సైన్స్ మ్యూజియం ఈ రెండు ఊపిరితిత్తులు అనేటివి నీటిపై తేలగల అవయవం అని అధ్యయనం చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని మెడలో ఉండే కీలు ఏది? మానవుని యొక్క మెడలో ఉండే కీలు ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ బంతిగిన్నె కీలు, ఆప్షన్ బి బొంగరపు కీలు, ఆప్షన్ సి జారుడు కీలు, ఆప్షన్ డి మడత బందు కీలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బొంగరపు కీలు. మానవుని యొక్క మెడలో ఉండే కీలు బొంగరపు కీలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇక చివరి ప్రశ్న, మానవుని పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? మానవుని యొక్క పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 22 ఎముకలు. మానవుని యొక్క పుర్రెలో 22 ఎముకలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే టెట్ డిఎస్కి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.